ఎక్కడెక్కడైతే మిస్ అయినరో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతా ఉన్నా. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు, 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు, జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు, జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేపు పార్లమెంటుల బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్కు ఉన్నటువంటి 100 మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ 69% రిజర్వేషన్ ఉపయోగిస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ 9లోకి మార్చాల్సిన బాధ్యత కేంద్రం ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా శాసనసభలో సభ అభిప్రాయంతో పాటుగా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాం. ఇందులో కొంతమంది అంటారు అయ్యో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పడి, స్థానిక సంస్థల ద్వారా కేంద్రం నుంచి ఏదైతే వాయిదా పడడం వల్ల నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మరో అదనపు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేంద్రం నుంచి వచ్చేటువంటి స్థానిక సంస్థల నిధులు తెచ్చుకోవాలనే తపన, మరొక వైపు కులగణన జరిగిన తర్వాత చాలామంది నేను బీసీ సంఘాలందరినీ కూడా ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించినాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. వాళ్ళు స్పష్టంగా ఈ 2-3 అభిప్రాయాలు చెప్పినారు. 2-3 అభిప్రాయాల్లో ఒకటి మిస్ అయిన వారికి అవకాశం ఇవ్వమన్నారు. ఇలా కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది. అలా ఈ నిర్ణయం అమలయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమలయ్యేదాకా మీరంతా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్రస్థాయిలో సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం. మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి. ఇచ్చేది 42%, ఇప్పటికే 56% బీసీలు ఉన్నారు, ఇంకా శాతం పెరుగుతారు కావచ్చు. దాన్ని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని, తప్పుల తడకాని బలహీన వర్గాలను అవమానపరిచే చేయొద్దు. బండి సంజయ్ గారు మీరు కూడా ఇలా ప్రకటన చూసినా శాతనైతే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రోల్ మోడల్గా దేశం మొత్తం మీద ప్రభావం చేసే అవకాశం తీసుకో, లేదా మౌనంగా ఉండి బీసీల ఆగ్రహానికి గురి కాకుండా ఉండమని కోరుతా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఈ కార్యక్రమం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, సహచార కేబినెట్ మంత్రులు, సీనియర్ నాయకులు కేశవరావు గారు, వీటన్నిటికీ స్ఫూర్తి ప్రదాతగా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం
మేము అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘ నాయకులుగా కొట్లాడాం ఇటువంటి డిమాండ్ల కొరకు. ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగేటువంటి నిర్ణయం, ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం. ప్రజలంతా సహకరించండి.